మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా జారీ చేసే H1B వీసాలో భారత ఐటీ కంపెనీలు దూకుడు చూపిస్తున్నాయి. మొత్తం H1B వీసాల్లో 1/5 వంతు మన సంస్థలే దక్కించుకుంటున్నాయి. అమెరికాలో సేవలందిస్తున్న భారత సంతతి ఐటీ కంపెనీలకు అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ 5వ వంతు H1B వీసాలు జారీ చేసింది. అందులో భారత ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS లకు ప్రధాన వాటా లభించింది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 1,30,000 H1B వీసాలు మంజూరు చేసింది. ఈ వీసాల్లో సుమారు 24,766 వీసాలు భారత సంతతి ఐటీ సంస్థలకే లభించాయి. భారత సంస్థల్లో 8,140 వీసాలతో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో నిలిచింది. TCS 5,274 వీసాలతో రెండో స్థానంలో నిలిచింది. HCL అమెరికా 2,953 వీసాలతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. HCL టెక్నాలజీస్ అమెరికాలో పనిచేస్తున్న భారత స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కు 2,953 వీసాలు వచ్చాయి. మొత్తం H1B వీసాల కేటాయింపులో అమెరికా కామర్స్ జైంట్ అమెజాన్ కు 9,265 వీసాలతో టాప్ ప్లేస్ లో నిలవగా ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. గతంలో చెన్నై ప్రభుత్వం న్యూజెర్సీ కేంద్రంగా హెడ్ క్వార్టర్స్ కాగ్నిజెంట్ సంస్థ 6,321 వీసాలు మంజూరుతో మూడో స్థానంలో ఉంది. ఈసారి 1,634 వీసాలతో విప్రో, 1,200 వీసాలతో టెక్ మహీంద్రా కొంచెం వెనకబడ్డాయి. అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు ప్రత్యేక వర్క్ ప్రొఫెషనల్స్ కు ప్రతి ఏటా జారీ చేసే తాత్కాలిక వీసా ప్రోగ్రాం H1B వీసా భారత ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, TCS, HCL టెక్నాలజీస్, విప్రోలు అత్యధికంగా ఈ వీసాలు పొందుతుంటాయి. భవిష్యత్తులో అమెరికాలో వ్యాపారాల అవసరాలు, విస్తృత వీసా పాలసీ సంస్కరణలను బట్టే H1B వీసాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేశారు. కానీ ఇటీవల అమెరికా అధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్ తన మద్దతుదారు టెస్లా CEO ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు మద్దతునిచ్చారు. అమెరికా కోసం కష్టపడి పనిచేసే వారికి స్వాగతం పలుకుతామని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ కూడా అత్యధికంగా విదేశీ నిపుణులపైనే ఆధారపడి పనిచేస్తోంది.